టాక్స్ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ రజిత. సనత్ నగర్ డివిజన్లో పేద, బలుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆశాకిరణంగా నిలుస్తూ ఎంతో సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు శ్రీ వెల్లాల రామ్మోహన్ గారు. రామ్మోహన్ గారు, మరి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాక మీకు సార్తో చాలా ర్యాపో ఉందని అన్నారు కదా, వెళ్ళారా? వెళ్ళి కలిసారా? నేను సీఎం అయిన తర్వాత ఆయన్ని 2 టైమ్స్ కలిసానండి. ఓకే. ఎందుకంటే నేను యాజ్ ఎ తెలంగాణ బేస్ నాకు సార్ తోటి నాకేం పైరవీలు అవి అవసరం ఉండవు. ఓకే. సో నేను 2 టైమ్స్ వెళ్ళాను. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఓకే. చాలా బాగా కలిసాము. నాకు ఆల్రెడీ ఆయన టీటీడీ ఎల్ఏసీ మెంబర్గా 2 టర్మ్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ వైఎస్ సుబ్బారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు ఇద్దరు నాకు పోస్ట్ ఇచ్చారు. ఓకే. టీటీడీలో లోకల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ అని తెలంగాణ స్టేట్ లో టెంపుల్స్ నుంచి వాళ్ళకి పోస్ట్ ఉంటుంది. దాంట్లో సుబ్బారెడ్డి గారు నాకు దాదాపుగా 80,000 దర్శనాలు నాకు ఇచ్చారండి. దాంట్లో అత్యధికంగా నేను సనత్ నగర్ పీపుల్ కి దర్శనాలు చేయించడం జరిగింది. సో దాంతో నాకు చాలా మంచి పేరు కూడా అటు బ్రాహ్మణ్ కమ్యూనిటీలోను ఇటు లోకల్ పబ్లిక్ లో కూడా చాలా మంచి పేరు రావడం జరిగింది. సో ఎవ్వరు వచ్చినా ఏ రోజు కూడా నాకు దర్శనం కావాలని అడిగిన వాళ్ళు ఏ రోజు కూడా ఖాళీగా వెళ్ళలేదు. కంపల్సరీ వాళ్ళకి దర్శనం చేయించడం జరిగింది. ఓకే. ఇప్పుడు జగన్ గారు అంటే మీరు ఇప్పుడు బీజేపీలో జాయిన్ అవుతున్నారు. ఆయన సీఎం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే మా పార్టీలో జాయిన్ అయ్యి అక్కడ ఏపీకి వచ్చి చెయ్యి అని ఏమనలేదా? అలా ఏం చేయలేదా? లేదు మీరే వెళ్ళలేదా? సనత్ నగర్ నేను సనత్ నగర్ లోనే ఉండదలుచుకున్నా అండి. నాకు అక్కడి నుంచి ఏమి ఆఫర్ నువ్వు ఆంధ్రాకి మైగ్రేట్ అవ్వు అని నాకేం ఆఫర్ రాలేదు. వచ్చినా కానీ నేను వెళ్ళేవాడిని కాదు. వెళ్ళుంటారు కదా, కొంతమంది వెళ్ళారు కానీ నేను వెళ్ళేవాడిని కాదు. ఎందుకంటే నేను బార్న్ అండ్ బర్త్ ఇక్కడే కాబట్టి. సో నాకు ఇక్కడ పబ్లిక్ ఇంపార్టెంట్, ఇక్కడ ప్రజలు ఇంపార్టెంట్, వీళ్ళ సేవలో ఉండడం ఇంపార్టెంట్ అని నేను అనుకున్నాను. ఓకే. క్వశ్చన్ అడగొచ్చా? ఒకవేళ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేషనల్ పార్టీ అయినప్పుడు సో తెలంగాణలో కూడా ఆ పార్టీ మేము మళ్ళీ పెడుతున్నాము రా అని అంటే బీజేపీ నుంచి వెళ్ళిపోతారా ఆయన మీద అభిమానంతో? అంటే నేను అదే అండి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ స్టాండ్ తోటే ఉన్నాను. అట్లానే బీజేపీలోకి వెళ్ళిన తర్వాత ఆ బీజేపీ స్టాండ్ తోటే ఉంటాను. ప్లస్ మోడీ గారు నాకు బాగా నచ్చిన లీడర్స్ లో మోడీ గారు వాళ్ళు. సో ఆయనని బాగా ఇన్స్పైర్ గా తీసుకుంటున్నాను నేను. ఓకే. మరి మోడీ గారు అంటే బాగా ఇష్టం అంటున్నారు కదా, ఇప్పుడు మరి ఏపీలో టీడీపీ పొత్తు పెట్టుకోబోతుందని రూమర్స్ వస్తున్నది. ఎంతవరకు నిజమన్నది తెలియదు కానీ ఒకవేళ బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకుంటే మళ్ళీ వైఎస్ జగన్ గారితో ఉండదు కదా, సో ఆ విషయంలో మళ్ళీ మీ ఇద్దరేమన్నా అంటే మేము బాగా లవ్ చేసుకునే అంత ఫ్రెండ్షిప్ కాదు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు. ప్లస్ శత్రుత్వం అంత శత్రువు కూడా కాదు. సో పార్టీ ఏ పార్టీ సిద్ధాంతం, ఇప్పుడు ఏ పార్టీ నేషనల్ పార్టీ కాంగ్రెస్ కూడా ట్రై చేసింది టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి. సో రెడీగా కూడా ఉంది కాంగ్రెస్ టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి. అదే విధంగా కాంగ్రెస్ కి మనుగడ లేదని తెలిసి ఆయన చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో జత కట్టాలి, పవన్ కళ్యాణ్ ని ఒక పావులాగా వాడుకుని అని చెప్పి వాళ్ళ ఉద్దేశం, ప్లాన్. సో అది పార్టీ ఏ పార్టీ అయినా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎనీ అదర్ నేషనల్ పార్టీ వాళ్ళకి ఏముంటుందంటే లోకల్లో కూడా అంటే స్థానిక ఎలక్షన్స్ లో కూడా లేకపోతే స్థానిక రాష్ట్రాల్లో కూడా వాళ్ళ గవర్నమెంట్ ఉండాలని కోరుకుంటుంది. ఆ విధంగా బీజేపీ కోరుకోవడంలో తప్పేమీ లేదు. వైఎస్ఆర్సీపీ అయినా అలయన్స్ ఉండొచ్చు, లేకపోతే టీడీపీ అయినా అలయన్స్ ఉండొచ్చు. ఒకసారి నేను బీజేపీలోకి మారిన తర్వాత బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి నేను నడవడం జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు బీజేపీ మొన్న ఎలక్షన్స్ లో కాస్త తక్కువ వచ్చాయనే చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఏది పోరాడినా కూడా ఎక్కువ కాంగ్రెస్ కి అండ్ అలాగే బీఆర్ఎస్ మధ్యలోనే జరుగుతుంది. సో మీరైతే మీకు ఇలాంటి అవకాశం వచ్చి మాట్లాడాలని అనుకుంటే సపోర్ట్ ఎలా ఉంటది అంటారు? అంటే ఒకటండి, ఎప్పుడైనా లోకల్ కాంగ్రెస్ ఉందంటే లోకల్ మీడియాస్ ని కలుపుకుని వెళ్ళింది, లోకల్ పబ్లిక్ ని కలుపుకుని వెళ్ళింది. సో మీడియా అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి డాక్టర్ లక్ష్మణ్ గారికి కూడా నేను అదే చెప్పాను. బిఫోర్ అసెంబ్లీ ఎలక్షన్ 1 year బిఫోర్
ఒక మీటింగ్ లో కలిసాం, నేను లక్ష్మణ్ గారు మా బ్రాహ్మణ సమాజానికి సంబంధించిన మీటింగ్ లోనే కలిసాం. కలిసినప్పుడు లక్ష్మణ్ గారిని నేను ఫస్ట్ టైం డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడడం. సో ఆ రోజు లక్ష్మణ్ గారికి చెప్పాను, మీకు స్టేట్ కావాలి అంటే మీరు అన్ని టీవీ ఛానల్స్ ని, ప్రతి ఒక్క ప్రెస్ ని మీరు ఎప్పుడైతే బాగా వాళ్ళతో ఇంటరాక్షన్ పెంచుకుంటారో మీరు అదే రోజు స్టేట్ గెయిన్ చేయగలుగుతారు. అప్పటి వరకు మీరు స్టేట్ గెయిన్ చేయలేరు. దీంట్లో బీఆర్ఎస్ టాప్ లో ఉంది అని నేను ఆ రోజు చెప్పడం జరిగింది. సో అప్పుడు టిఆర్ఎస్ ఇంకా బీఆర్ఎస్ కూడా మారలేదు. ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు కనుక వాళ్ళు అది చేసి ఉంటే ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ లో బీజేపీ ఉండేది. మేబీ కొంచెం రికవరీ అయితే చేశారు. అమిత్ షా గారు రామోజీరావు గారిని కలవడము, ఇట్లా కొంతమందిని కలవడము, జూనియర్ ఎన్టీఆర్ ని కలవడము, ఇట్లా కొంచెం ఫిల్మ్ యాక్టర్స్ ఇట్లా కొంచెం హైప్ అయితే వచ్చింది, కాదని కాదు. కానీ ఇంకా పూర్తిగా వాళ్ళు తలుచుకుంటే, ప్రెస్ అంటే మీడియా తలుచుకుంటే దే కెన్ డూ ఎనీథింగ్. ఈ రోజు నా విశ్వాసం ఇది పూర్తిగా. సో అదే విధంగా ఆయన కాంగ్రెస్ వాళ్ళు కూడా సోషల్ మీడియా అంటే డైరెక్ట్ టీవీ ఛానల్, సోషల్ మీడియా, మళ్ళీ టీవీ ఛానల్స్, ప్రింట్ మీడియా ఎవరైతే బాగా వాళ్ళ కన్సర్న్లలో ఉండి వాళ్ళు చెప్పినట్టు నడుచుకుని వీళ్ళు వాళ్ళ అండర్స్టాండింగ్ వెళ్తారో వాళ్ళు గవర్నమెంట్ కంపల్సరీ ఫామ్ చేస్తారని నా నమ్మకం. అది కాంగ్రెస్ విషయంలో తెలంగాణలో మరి నెక్స్ట్ ఎలక్షన్స్ లో బీజేపీ ఇది ఫాలో అవుతుందంటారా? నెక్స్ట్ ఫాలో అవ్వాలనే నేను చెప్తాను. అంటే నాకు ఆ రోజు అవకాశం దొరికింది లక్ష్మణ్ గారితో మాట్లాడేది మైక్ లో, అందరి ముందర చెప్పాను. అలాంటి అవకాశం మళ్ళీ నాకు ఏ రోజైనా ఏ ప్లాట్ఫామ్ మీద అయినా దొరికితే నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా నేను వాళ్ళకి చెప్తాను. అదే విధంగా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ లో ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో సోషల్ మీడియా వల్ల చాలా స్ట్రాంగ్ గా ఉంది. ప్లస్ మనం నేషనల్ ఛానల్స్ చూసుకుంటే కూడా బీజేపీకి చాలా చేసే పాజిటివ్నెస్ బాగా చూపిస్తారు. అఫ్ కోర్స్ వీళ్ళ దగ్గర బీజేపీ దగ్గర నెగటివ్నెస్ కూడా లేదు. అలా అదే పాజిటివ్నెస్ కరెక్ట్ వేలో తీసుకుని వెళ్ళి చూపిస్తారు. నా ఉద్దేశం 400 టికెట్స్ రావాలి బీజేపీకి అని, గెలుస్తారని నేను అనుకున్నాను. కానీ మోడీ గారు 360 370 చెప్పారు. అది నాకు 400 వస్తాయని నమ్మకం అయితే ఉండింది. చూద్దాం అయితే 400 మోడీ గారు చెప్పినట్టు. ఇప్పుడు బీజేపీ లీడర్స్ లో తెలంగాణలో మీకు అంటే ఇప్పుడు బండి సంజయ్ గారు ఉన్నారు కదా, సో ఆయన గురించి ఏం చెప్తారు? మంచి అంటే మంచి అగ్రెసివ్ లీడర్, నేను లైక్ చేస్తాను బండి సంజయ్ గారిని. మరి కిషన్ రెడ్డి గారిని కూడా నేను 2-3 టైమ్స్ కలిశాను. ఆయన కూడా చాలా కామ్ గోయింగ్, హానెస్ట్, ఆయన కూడా బాగా లైక్ చేస్తాను. ఈటల గారు అంటే ఈటల గారితో టిఆర్ఎస్ నుంచి వచ్చారు ఈటల గారు. సో టిఆర్ఎస్ లో ఆ రోజు బాధపడ్డారని మాకు కూడా బాధ అనిపించింది. ఆయన గెలవాలి అనుకున్నాం, గెలిచారు. అంటే అప్పుడు బై ఎలక్షన్స్ లో గెలిచారు ఆయన. మొన్న ఎలక్షన్ లో మరి మేబీ మీరన్న స్ట్రాటజీ అక్కడ మీడియా వాడుకోకపోయి ఉండొచ్చు, మీడియా హెల్ప్ వాడుకోకుండా ఉండొచ్చు. తెలంగాణలో ఉన్న బీజేపీ లీడర్స్ లో మీకు బెస్ట్ ఎవరు అనిపిస్తారు? వీళ్ళు బాగా మాట్లాడతారు, వీరు కరెక్ట్ గా మాట్లాడతారు. ఇప్పుడు మీరు ఇందాకన్నారు ఒక్కొక్క గురించి ఒక్కొక్కలాగా, అట్లా బెస్ట్ మీకు అనిపించింది ఎవరు? అంటే ఇది కొంచెం కాంట్రవర్సీ అవ్వచ్చు మీరు. నాకు అరవింద్ గారు బాగా మాట్లాడతారని, నిజామాబాద్ అరవింద్ గారు చాలా బాగా మాట్లాడతారని. అంటే నేను చూసాను ఆయన డిబేట్స్, అసలు ఎక్కడ చిన్న పొల్లు పోకుండా అసలు చాలా చక్కగా కరెక్ట్ గా పాయింట్ టు పాయింట్. కవిత గారిని ఓడించడం గురించి కాదు మేడం, ఆయన చాలా సబ్జెక్ట్ మాట్లాడతారు పర్ఫెక్ట్ గా, ఏ కాంట్రవర్సీలోకి వెళ్లకుండా చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడతారు. ఆయన ఏది మాట్లాడినా ఆ సబ్జెక్ట్ లో వర్త్ ఉంటుంది. సో ఆయన బాగా నచ్చారు. నేను కలవలేదు, నేను అరవింద్ గారిని కలవలేదు, ఈటల రాజేందర్ గారిని కలవలేదు, బండి సంజయ్ గారిని కలవలేదు. కిషన్ రెడ్డి గారిని ఇక్కడ హిందూ పబ్లిక్ స్కూల్ దగ్గర ఇంకో ప్రోగ్రామ్ అయినప్పుడు 2 టైమ్స్ కలిసాను. ఒకసారి ఆయన్ని లేక్ వ్యూ దగ్గర గెస్ట్ హౌస్ లో కూడా ఒకసారి కలిసాం. మా సమాజం అంతా ఒకసారి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళి కలిసాం. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ అంటే బీజేపీ ఇప్పుడు పుంజుకుంటుంది. 2000 అంటే డివైడ్ అయినప్పటి నుంచి పోల్చుకుంటే కొంచెం కొంచెం పెరుగుతూ వస్తుంది కదా. సో ఇప్పుడు రాబోయే మళ్ళీ ఎలక్షన్స్ లో ఎలా ఉంటుంది అంటారు? రాబోయే ఎలక్షన్ లో నాకు నెక్స్ట్
28 ఎలక్షన్ లో ఉమ్, ఇక 29 ఎలక్షన్ ఎప్పుడైనా రావచ్చు. ఉమ్. దాంట్లో ఫామ్ చేస్తుంది అనిపిస్తుంది నాకు. ఓ ఓకే. బీజేపీ ఫామ్ చేయొచ్చు కాంగ్రెస్ అనిపిస్తుంది. కాకుండా ఎందుకంటే బీఆర్ఎస్ కాకుండా. కాంగ్రెస్ బీఆర్ఎస్ కాకుండా, ఎందుకంటే మొన్న కూడా కరెక్ట్ చూసుకున్నట్టయితే అన్ని 18 ప్లేసెస్ సెకండ్ ప్లేస్ వచ్చింది. అవును. సో ఒకవేళ నిజంగా కనుక ఆ 18 కామారెడ్డిలో ప్లేసెస్ కూడా ఇద్దరిని ఉద్దండులను ఓడించారు. ఇద్దరు ఎక్స్ సీఎం ఇప్పుడు సీఎం ఇద్దరిని ఓడించిన ఓకే, అసలు ఘనత ఎక్స్పెక్ట్ చేయలేదు అది. బీజేపీది. సో డబ్బులు పెట్టకుండా ఇంత మంచిగా ఓట్స్ వస్తున్నాయి అంటే ఆలోచించాలి. వేరే Okay. పార్టీ వాళ్ళు ఎన్ని లక్షల కోట్లు కుమ్మరించినా రాంది బీజేపీలో వస్తుంది అంటే ఓకే పబ్లిక్ వాంట్ చేంజ్. ఓకే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అడిగితే మోడీ గారి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉందని చెప్పొచ్చు. మోడీ గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. ఓకే. సో మొన్న చూసినట్టయితే ఉమ్, ఎంఆర్పిఎస్ వాళ్ళకి కూడా ఉహుం, ఏదో హెల్ప్ చేస్తున్నారు. పబ్లిక్ మీటింగ్ పెట్టారు. అట్లానే బీసీలకి ఉమ్, ప్రతి ఒక్కళ్ళకి ఆయన చేతనైనంత ఆయన దృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి ఓకే వదలకుండా అన్ని వర్గాల వాళ్ళకి ఆయన హెల్ప్ చేసుకుంటూ వస్తున్నారు. ఓకే ఓకే. దాంతో- కమింగ్ టు యువర్ సేవా విషయానికి వస్తే కరోనా టైంలో చాలా హెల్ప్ చేశారని విన్నారు. ఏంటి సార్ అది, వాటి గురించి చెప్పండి, ఎలా హెల్ప్ చేశారు? కరోనా టైంలో చాలా మంది పేదవాళ్ళకి రోజు రైస్ ఇచ్చేవాళ్ళం, కందిపప్పు, ఉప్పులు, ఓకే ఆయిల్, గృహోపకరణాలు వాళ్ళకి వండుకోవడానికి సరిపడా ఓకే. అట్లా కంటిన్యూగా ఫస్ట్ లాక్డౌన్ పీరియడ్ మొత్తం ఇచ్చాము. ఉహుహు, మన దగ్గరే ఇక్కడే ఇచ్చాము. రోజు దాదాపు 200-300 మంది తీసుకెళ్లేవాళ్ళు. ఓకే. అట్లా అట్లా పెరుగుతా లాస్ట్ డేట్స్ లో 1000-2000 కూడా తీసుకెళ్లారు పర్ డే. Wow. కానీ గ్రేట్ సార్, కరోనా టైంలో చేశారు అంటే. ఇవన్నీ కూడా మొత్తం మ్మ్. సోషల్ మీడియాలో ఉంటాయి. ఆల్మోస్ట్ ఫొటోస్ ఉంటాయి. కొన్ని Okay. నేను మిస్ అయి ఉండొచ్చేమో. ఓకే. మీ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారు సార్ ఇలా అన్ని ఇలా పెట్టేస్తా ఉంటే? మా ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే నాకు ఎలాంటి అలవాట్లు, బిజినెస్ ఏంటి సార్? నాది కన్స్ట్రక్షన్ బిజినెస్. ఓకే ఓకే. నాకు 1 లక్ష రూపాయలు వచ్చాయి అనుకోండి, 70,000-80,000 నేను సోషల్ సర్వీస్ లో ఖర్చు పెడతా. గ్రేట్, మంచి సో విషయం. మాకు ఏం అలవాట్లు లేవు, ఏం ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి మ్మ్. సో మేము ఆ ఫండ్ అట్లా పబ్లిక్ సేవలో డైవర్ట్ Okay. చేస్తూ ఉంటాం. ఓకే ఓకే. సనత్ నగర్లో మొత్తానికైతే సేవా కార్యక్రమంలో అంటే మీరే కనిపిస్తారు. ఇంకా ఫ్యూచర్ లో కూడా ఆఫ్టర్ పార్టీ పరంగా కూడా ఇంకా ఎక్కువగా ఉంటాయి ఇంకా అంటారు. ఎక్కువ ఓకే.